తిరుపతి నగరంలో తుడా నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఘనంగా భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తుడా చైర్మన్ డాలస్ దివాకర్ రెడ్డి, టీడీపీ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్ తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. తిరుపతి నగరాన్ని మరింత అభివృద్ధి చేయటమే లక్ష్యంగా తుడా ఆధ్వర్యంలో పలు మౌలిక వసతుల పనులు చేపడుతున్నామని తుడా చైర్మన్ డాలస్ దివాకర్ రెడ్డి తెలిపారు. ప్రజలకు మెరుగైన రహదారులు, మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేస్తామని, తిరుపతి నగర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. नित्यं सावग्नास्ता ममावसतु गृहे वन्दे मुकुन्द प्रिया शुद्धलक्ष्मी मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मी सहस्रदेशगुरुसंसहर्षानिदये श्रीवेङ्कटनिवासाय जय श्रीराम त्रिगुं सद्दाम विराजति वाक्तंगायस्य श्रिये प्रत्यस्य महद्विः కూర్చోండి చేతినా నా చేతినా ఈరోజు తిరుపతి నియోజకవర్గంలోని కొరమేనుగుంట వాటికి సంబంధించి ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో దశాబ్దాలుగా మొత్తం తిరుపతికి ఉన్నటువంటి డ్రైనేజ్ అంతా కూడా ఈ యొక్క ఛానల్ కనెక్ట్ అయి ఉంటుంది. ఈ ఛానల్ని గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా పట్టించుకోకుండా కేవలం వాళ్ళకి లాభాల కోసం మాత్రమే పనిచేసుకుంటూ వెళ్ళారు. కానీ మా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కూటమి నాయకులు పులగోలు మురళీ గారు అండ్ మన టీడీపీ లీడర్లు అందరూ కూడా వచ్చి నాకు రిప్రజెంటేషన్ ఇచ్చిన వెంటనే తిరుపతి ఇన్ఛార్జ్ అయినటువంటి జేబీ శ్రీను గారు వెంటనే దీన్ని చేయాలని చెప్పిన తర్వాత దీన్ని వార్ ఫుటింగ్స్ పైన దీన్ని టెండర్ పిలిచి మొత్తం సుమారుగా 180 మీటర్లు మొత్తం ఆర్సీసీ పర్మనెంట్ డ్రైన్ కూడా మనం ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. అదేవిధంగా దానికి ఈస్టర్న్ సైడ్లో 210 మీటర్లు కంటిన్యూషన్ ఉండాలి. ఇదైన వెంటనే సెకండ్ ఫేజ్లో ఆ 210 మీటర్స్ కూడా చేసి అది కంప్లీట్ చేస్తాము. అదేవిధంగా తిరుపతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషి కూడా హ్యాపీగా ఉండాలా. తాగునీటి కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇవన్నీ ముఖ్యం కాబట్టి ఇవన్నిటిని కూడా ఎక్కడ చిన్న లోపం లేకుండా మనం 100% చేస్తాము. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే గత ప్రభుత్వంలో ఒక కాన్స్టిట్యున్సీకి పరిమితం చేశారు. నేను వచ్చిన తర్వాత అలా కాకుండా 9 కాన్స్టిట్యున్సీలు కూడా డెవలప్ చేయాలా. జిల్లా మొత్తం కూడా తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కంట్రోల్లోకి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క తిరుపతి జిల్లా ఉండే వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి మా ఎన్డీఏ కూటమి ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తానంటుంది. మా యువనాయకుడు నారా లోకేష్ గారు, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రానున్న రోజుల్లో మొత్తం ఉన్నటువంటి అర్బన్లో ఉన్నటువంటి అందరి సమస్య కూడా త్వరలో పరిష్కారం చేస్తాము. డ్రైన్స్ అనేవి కంప్లీట్ చేస్తాము. ఈ రోజు ఇక్కడికి వచ్చిన తర్వాత స్థానికులు కొన్ని మాకు అర్జీలు ఇవ్వడం జరిగింది. ఒక 30 ఫీట్ రోడ్ కనెక్టింగ్ ఒకటి, ఇంకో డ్రైనేజ్ కనెక్షన్ ఒకటి, ఇదే కొరమేగుంట రోడ్డు ఒకటి, అవి కూడా త్వరలో కూడా పరిష్కారం చేస్తామని చెప్పి మీడియా ముందు అందరినీ మనస్ఫూర్తిగా మాటిస్తూ ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ఎన్డీఏ కూటమి పేరు ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.